కలుగును గాక. ఇప్పుడు ఉన్నందరికీ కూడా ప్రేసలాడండి. ఆ దేవాది దేవుడు మనల్ని ప్రేమించి మనకు నూతన దినమును మన జీవితాలకు అనుగ్రహించి ఆ పరిశుద్ధుని వాక్యము విని మనం ఆశీర్వదించబడి ఆయన చిత్తంలో నెరవేరుస్తూ మన ముందుకు ఆయన ఇచ్చి వాగ్దానాన్ని అందుకొని మనం ముందుకెళ్తామండి. ఆ వాక్యము యోహాను సువార్త 20వ అధ్యాయము 14వ వచనమును ఈరోజు దేవుడు వాక్యపు వాగ్దానంగా మనకు అనుగ్రహిస్తున్నారు. ఆ వాక్యము, ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను, కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు అని ఇక్కడ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. ఈమె అని అంటున్నాడు దేవుడు. ఆమె అనని దేవుడు ఆమె అని వర్ణిస్తున్నాడు, కానీ ఆమె పేరు ముందున్న వచనాల్లో మరియా అని ఉంటుందండి. ఇక్కడ యాక్చువల్గా ఈ సందర్భం మనకు అందరికీ తెలిసిందే. ఎందుకంటే రీసెంట్గా మనం లాస్ట్ వీక్లోనే మనం పునరుత్థాన ఆదివారం దినాన్ని యేసు సమాధిని గెలిచి తిరిగి లేచాడని, మృత్యుంజయుడై తిరిగి రాబోతున్నాడని మనం అందరం పునరుత్థాన దినాన్ని మనం కొనియాడి ఉన్నామండి. కాబట్టి ఇక్కడ ఆ పునరుత్థాన సందర్భాన్ని పురస్కరించుకొని అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలోనికి వంగి చూశాను. ఆమె 3వ దినాన ఆయన తిరిగి లేస్తాడని యేసయ్య సెలవు ఇవ్వడం ద్వారా ఆ విషయం ఆమెకు తెలిసి ఉండడం ద్వారా తెల్లవారుజాముననే ఆమె యేసయ్యను దగ్గరికి ఆ సమాధి దగ్గరికి వచ్చినప్పుడు ఆమె ఆయన కావాల్సినవన్నీ అక్కడికి తీసుకొని వస్తుందండి. సుగంధ ద్రవ్యాలు అవన్నీ తీసుకొని అక్కడికి వస్తుంది. వచ్చినప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చేసరికి ఆల్రెడీ సమాధి తెరవబడి ఉంటుంది. అప్పుడు ఆమె ఏం చేస్తుంది, సమాధి బయట నిలిచి ఏడ్చుచు ఆ సమాధిలోనికి ఆమె వంగి చూసినప్పుడు యేసయ్యను పడుకోబెట్టి ఉన్న ఆ స్థలంలో తల వైపున ఒకరు, కాళ్ళ వైపున ఒకరు కూర్చొని ఉన్న 2 దేవదూతలు ఆమెకు కనిపిస్తారండి. ఆ 2 దేవదూతలు ఆమెకు కనిపించినప్పుడు వెంటనే వాళ్ళు ఈమెను చూసి ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని చెప్పి ఆమె దగ్గర అడిగినప్పుడు ఆమె అంటుంది, నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారు, ఆయనని ఎక్కడ ఉంచారో నాకు తెలియలేదు అని ఆమె వాళ్ళకు సమాధానం ఇస్తుంది ఏడుస్తూ. నా ప్రభునైతే ఈ సమాధిలో ఉంచామండి, కానీ ఆయన ఎవరు ఎత్తుకొని పోయినారో మాకు తెలియదు, ఆయన ఇక్కడ లేరు అని చెప్పి ఆమె ఏడుస్తూ అక్కడ చెప్పినప్పుడు వెంటనే అప్పుడు ఆమె ఈ మాట చెప్పి వెనుతట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచాను, కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు అని అంటున్నాడు. ఇక్కడ ఈ సందర్భం ఈరోజు ఇది వాగ్దానమా లేక మన స్థితిని దేవుడు సరిచేస్తున్నాడా? ఈరోజు ఈ వాక్యం ద్వారా ఎవరితో ఏం మాట్లాడబోతున్నాడో ఆయనకు మాత్రమే తెలుసండి. వెంటనే ఇక్కడ సందర్భం మనకు అర్థమైంది కదండి. సమాధి దగ్గరికి మరియ వచ్చింది. యేసయ్య మాట ప్రకారం ఆయన తిరిగి లేచాడా లేదా అని కాదు, కానీ ఆమె సమాధి దగ్గరికి వచ్చినప్పుడు సమాధి తెరవబడి ఉండడము, అక్కడ ఆమె వెంటనే సమాధి తెరవబడింది అని అంటే యేసయ్య అక్కడ లేడని చెప్పి ఆమె తీర్మానం తీసుకొని ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ సమాధిలోనికి తొంగి చూసినప్పుడు ఏమైపోయింది, యేసయ్యను పడుకోబెట్టి ఉన్నటువంటి ఆ రాత్రి దగ్గర వెంటనే ఒక తల వైపునకు కాళ్ళ వైపునకు 2 దేవదూతలు కూర్చొని ఆమెను చూసి ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని చెప్పి అడిగినప్పుడు నా ప్రభుని ఎవరో ఎత్తుకొని పోయారయ్యా అని చెప్పి ఆమె ఏడుస్తూ వెంటనే తిరిగి చూసినప్పుడు యేసు వెనకాలే నిలబడి ఉన్నాడు. ఎవరికి? మరియకు వెనకాల. వెంటనే ఆమె సడన్గా ఆయన చూడడం ద్వారా, అకస్మాత్తుగా చూడడం ద్వారా యేసయ్యను గుర్తుపట్టలేదు. వెంటనే ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యేసయ్యను వెతుకుతూ ఆమె ఇక్కడికి వచ్చింది, కానీ యేసయ్య కనిపించలేదు. కానీ ఈరోజు దేవుడు మనతో అంటున్నాడు, మీరు ఎవరిని వెతుకుతున్నారు? ఈరోజు లోకంలో ఎవరిని వెతుకుతున్నారు? మరియ వెతికింది అయితే కరెక్టేనండి. యేసయ్యను వెతికింది, అక్కడికి వెళ్ళింది. ఆమె ఉన్న పరిస్థితుల్లో, ఆ ఆందోళనలో, ఆ ఒత్తిడిలో, ఆ భయంలో ఆమె వెనుక యేసయ్య ఉండేది ఆమెకు కనిపించలేదు, గుర్తుపట్టలేదా? కానీ ఈరోజు మీరు నేను మనమందరం ఆయన గుర్తుపడుతున్నాం కదండి. ప్రార్థన చేసుకుంటున్నాం, అడిగింది దేవుని దగ్గర అడిగి మనం వేడింది ఆ దేవుడి దగ్గర అడిగి పొందుకుంటున్నాం, ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం, ఆయన మహిమపరుస్తున్నాం. ఆయన లేనిదే ఏ కార్యము మన జీవితాల్లో జరగదు అని మనం తెలుసుకొని ఉన్నా కూడా అయినప్పుడు అనేక విషయాల్లో ఆ యేసయ్య నిన్ను నన్ను మనల్ని నడిపిస్తున్నప్పుడు గుర్తుపట్టలేని స్థితిలో, కళ్ళు మూసుకుపోయిన స్థితిలో, డబ్బు అని పొరలు కమ్మేసిన స్థితిలో, గర్వము అహంకారం అనే స్థితిలో మనం నిలబడిపోయి యేసయ్యను గమనించని పరిస్థితుల్లో ఉన్నామేమో. ప్రియ సహోదరుడా, నీ దగ్గరికి దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి, తిరిగి రాబోతున్నవి చాలా ఉన్నాయి జరిగిన వాటికి. అందుకే దేవుడు అంటున్నాడు, నాశనానికి ముందు ఏం నడుస్తుంది? గర్వం నడుస్తుంది అని దేవుడు సెలవిస్తున్నాడు. సో నాశనం వస్తుంది అని హెచ్చరించట్లేదు, గర్వం ఉంది కాబట్టి సరిదిద్దపడాలని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి నువ్వు సరిదిద్దబడితేనే
సరిదిద్దబడితే నీ లోకంలో ఎవరు ఏమి చేయలేని కార్యమైతే మనం నువ్వు చేయలేదు కదా, మరి దేనిని బట్టి గర్వించడం? అందరికంటే హెచ్చించదగిన వాడు మన యేసు ప్రభు వారు మాత్రమే. ఆయనను కనపరచాలి. ఈరోజు ఏ పరిస్థితులను బట్టి నీ జీవితంలో ఉన్న నీ యేసయ్యనే నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావేమో. ఆయన నీ వెనకే నిలబడి ఉన్నారు. నీ ప్రతి పరిస్థితిలో నీకు తోడై ఉన్నాడు, నిన్ను ఆదరించడానికి, నిన్ను బలపరచడానికి. ముందు తండ్రి, అనేకమైన విస్తారమైన పనుల్లో ఉన్నాం. కనీసం నీకు కృతజ్ఞతలు కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో, దౌర్భాగ్య స్థితిలో మేము ఉన్నాం ప్రభా. నువ్వైతే వెయిట్ చేయి. మేము మా పనులన్నీ ముగించుకొని వచ్చి నువ్వు మాకు ఆయుష్ ఇస్తే మేము ఉంటే అప్పుడు వచ్చి నీకు కృతజ్ఞతలు చెప్తామయ్యా అన్న అవిధేయతలో బ్రతుకుతున్న జనాంగం. వాగ్దాన వాక్యం కాదు, నిన్ను ఆశీర్వదించడానికి వచ్చిన వాక్యం కాదు, నిన్ను హెచ్చరిస్తున్నటువంటి వాక్యమై ఉంది. ఈరోజు నీతోనే ఉన్న నీ యేసయ్యను నువ్వు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నావు. ఇంకా ఆయన లోకములో ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడని చెప్పిన వాక్యం నీ దగ్గర ఎక్కడ పనిచేస్తున్నట్టు దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా అంటున్నాడు. మరి ఏం చేసింది? వెంటనే ఆమె తొంగి చూసింది. ఒక దూత కాళ్ళ దగ్గర, ఒక దూత తల దగ్గర కూర్చొని, ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని అన్నప్పుడు, నా ప్రభుని ఎవరో ఎత్తుకొని పోయారయ్యా అని చెప్పి వెంటనే తిరిగి చూస్తే యేసయ్య నిలబడి ఉండడాన్ని ఆమె చూసింది. కానీ తన కళ్ళు నీళ్లతో నిండిపోయి ఉన్నాయి. తనున్న పరిస్థితుల్లో గుర్తుపట్టలేని ఆకస్మిక స్థితి, దానిని బట్టి ఆమె గుర్తుపట్టలేదు. కానీ ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు నువ్వే స్థితిలో ఉన్నావు? దేవుడు నీతో నిలిచి ఉన్నాడు. కృతజ్ఞతలు చెప్పే స్థితిలో ఉన్నావా? నువ్వు నీతో ఉన్నాడు యేసయ్య, ఆయన స్థుతించి గణపరిచే స్థితిలో ఉన్నావా? నీతోనే ఈరోజు మాట్లాడుతున్నాడు. దిద్దుకొని ఆయనను మహిమపరుద్దాం, మహిమపరుద్దాం. ఆయనను మహిమపరిచి ముందుకు కొనసాగుదాం. ఇదే రోజు రేపు ఉంటుంది, రేపటి దినమే ఎల్లుండి ఉంటుందని చెప్పడానికి మనకు అర్హత, అధికారం లేదు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిన్నటి దినం గురువారపు దినమైతే ఈరోజు శుక్రవారపు దినమైంది, రేపటికి ఇంకొక దినంగా మార్చబడుతుంది. కానీ నువ్వు మాత్రం మారుతూ దినాలలాగానే మారిపోతూ నువ్వు నిలబడి ఉంటే రేపటికి నువ్వేమై ఉన్నావో నీకు తెలియదు. కానీ నిన్ను గుర్తుపట్టే దేవుడు నీ దగ్గరకు వచ్చి ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. దిద్దుకొని ఆయన మహిమపరుద్దాం. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం దేవా, నీకు వందనాలు. ఇచ్చిన చక్కటి వాక్యములు బట్టి నీకు స్తోత్రములు ప్రభా. హెచ్చరికతో కూడిన వాక్యం ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అవునయ్యా, మరియ ప్రభా, నీ సమాధి దగ్గరికి వచ్చి ప్రభా, రాయి దొర్లించబడి ఉండడాన్ని, తెరవబడిన సమాధిని చూసి ఆమె ఏడ్చుకుంటూ ఉన్నప్పుడు దేవుడితో ఆమెను అడిగినప్పుడు, నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారని చెప్పి వెంటనే ఆమె వెనుకపాటున ఉన్న నిన్ను చూసి గుర్తుపట్టలేని స్థితిలో ఆమె ఉంది కదా ప్రభా. ఈరోజు మేము కూడా మా జీవితాలలో ఉన్న నిన్ను గుర్తుపట్టలేని స్థితిలో ప్రభా, మాకు మేమే అధికులమన్నానంటూ తండ్రి, దైవజనులను, సేవకులను కూడా ప్రభా ఈరోజు జోక్స్ వేసుకుంటూ, నోటికొచ్చిన మాటలన్నీ మాట్లాడుకుంటూ, తక్కువ స్థితిలో చూస్తూ, ఎవరికి ఇవ్వాల్సినటువంటి గౌరవం వాళ్ళకి ఇవ్వకుండా, అయ్యా దేశ దిమ్మరులాగా సంఘములోనే ఉన్నామన్న పేరు ఒకటి పెట్టుకొని జీవిస్తున్న వారు ఎంతమంది అయితే ఉన్నారో మారు మనసు దయచేయండి అయ్యా, మారు మనసు దయచేయండి. రక్షణ మార్గంలో స్థిరపరచండి అయ్యా. దైవజనులు అన్నవారు, సేవకులు, స్వార్థికులు అన్నవారు నీ చేత పిలువబడిన వారై ఉన్నారు, నీ చేత పని అప్పగించబడిన వారై ఉన్నారు కనుక వారిని నీకు ఘనపరచుకోవడమై ఉన్నావు తండ్రి. ఎవరైతే దైవజనులను ఘనపరుస్తారో నిన్ను ఘనపరిచిన వారే నా యేసయ్య కనుక ప్రభా, అటు వారికి ప్రభా మార్పు దయచేయండి అయ్యా. ప్రపంచ దేశాల మీదికి నీ హస్తమును నడిపించి శాంతి సమాధానముల చేత నింపమని ప్రార్థిస్తున్నాము నా యేసయ్య. సంఘ పరిచర్యలను మీరు ఆశీర్వదించండి, మీ కృపలో బలపరచండి. మా అందరినీ మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. ఈరోజు ఎవరైతే పుట్టినరోజు జరుపుకుంటున్నారో, ఎవరైతే ప్రభా మరి వివాహ దినోత్సవాలు జరుపుకుంటున్నారో వారిని అందరినీ మీరు ఆశీర్వదించి, మీరు అక్కడ ఆలస్యమైతే మరొకసారి మేమందరం నీ పాదాల చెంత చేరి ఆ క్షణమైన నేను గుర్తుపట్టి మేము ఎత్తబడడానికి సహాయం చేయమని మీకే వందనాలు చెల్లించి మా అందరినీ నీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంన మా ఈ ప్రార్థనని ఆశీర్వాదంగా మేమందరం కూడా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ అండి. దేవాది దేవుడికి వందనాలు. ఇచ్చిన గొప్ప వాక్యమును బట్టి యేసయ్యకు స్తుతులు. ఈ వాక్యము ద్వారా ఈరోజు నేను హెచ్చరించబడ్డాను, ఆశీర్వదించబడ్డాను అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, ఈ వాక్యాన్ని ఇంకా 10 మంది వింటే దేవుడికి మహిమ కలుగుతుందన్న ఆశ కలిగిన వారు ఎవరైనా ఉంటే, మీ స్నేహితులకు, బంధువులకు, సన్నిహితులకు ఈ వాక్యాన్ని పంపించి దేవుని మహిమపరచమని కోరుకుంటూ, ఈ ఛానల్ ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేయమని కూడా కోరుకుంటూ అందరికీ ప్రైజ్ ది లార్డ్.